అభివృద్ధికై ఆత్మీయ సదస్సు అని ఈ మొదటి దినాన దేవుని మాటలు వినుటకు వేగిరింతపడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు పేరిట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదిక మీద ఉన్న దైవజనులకు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ దినాన ఈ విధంగా ఈ సభ జరగడానికి ఎన్నో రోజులుగా అనుకుని దేవుని చిత్తానుసారమై ఈ యొక్క సభ ఇలా జరుగుతుందండి. మరి ఈ యొక్క సభలో కొద్ది నిమిషాలు తొలి వర్తమానంగా దేవుని మాటలు ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ భూమిపై మనిషి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటాడండి. ప్రతి విషయంలో ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు తన దైనందిన జీవితంలో ప్రతి విషయంలో ప్రతిదీ కూడా జాగ్రత్తగా తీసుకుని పనిచేస్తాడు. ఏ పనైనా సరే, ఒక తన పిల్లల్ని స్కూల్కి జాయిన్ చేయాలన్నా, లేతే తను ఏదైనా ఒక ఉద్యోగానికి కావచ్చు, తన వ్యాపారానికి కావచ్చు, ఏదైనా ఒక పనికి వెళ్ళాలన్నా ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు వహిస్తాడు. అలాగే వారి పిల్లలకు కూడా జాగ్రత్తలు చెబుతాడు. వారికి ఏమన్నా వారి యొక్క పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ స్కూల్లో బోధ బాగా ఉంటుందా, ఆ యొక్క ఉపాధ్యాయులు బోధ బాగా చెబుతారా, అలాగే లేతే వారి యొక్క పిల్లలకి వివాహాలు చేయాలన్నా సరే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి రాబోయే వారి కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, రాబోయే వధువు అవ్వచ్చు, వరుడు అవ్వచ్చు, వారి యొక్క బాగోగులు అవ్వచ్చు, బాగా చూసుకుంటాడా లేదా, వారి యొక్క జీవితం ఎలా ఉంది, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంది, వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది, ఇలా ప్రతి విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు వహించి ఆ ఒక పని చేస్తాడు. ఇది శారీరక విషయం. ఇది మనిషి తన జీవితంలో తను చేసుకుంటున్న ప్రతి విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడని చెప్పడానికి ఈ మాటలు నేను చెప్పాను. మరి అలాగే తన శారీరక జీవితంలో ఈ యొక్క దైనందిన జీవితంలో ఎన్నో జాగ్రత్త తీసుకుంటున్నాడు, బాగుంది. కుటుంబ విషయంలో అవ్వచ్చు, పిల్లల విషయంలో అవ్వచ్చు, అలాగే పని పాటల విషయంలో అవ్వచ్చు, ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్న మనిషికి ఇంకా ఏదైనా ఒక విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది గురించి ఆలోచిద్దామండి. ఈరోజు ఈ భూమిపై మనిషి తన బ్రతుకు దినాలలో తను చేసే పని పాటల్లోనే జాగ్రత్త వహించాలా, లేతే ఇంకా ఏదైనా జాగ్రత్త వహించి చేయాల్సిన పని ఏదైనా ఉందా ఈ భూమిపై అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే మార్కు సువార్త 4:24 చూద్దామండి. మనిషి జాగ్రత్త వహించాల్సిన పనులు ఏవైనా ఉన్నాయా ఈ భూమిపై అతి ముఖ్యంగా అన్న దాని గురించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథం దీనిపై ఏ విధంగా స్పందిస్తుంది, దీనికి ఏ విధంగా సమాధానం ఇస్తుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే మార్కు సువార్త 4:24. మార్కు సువార్త 4:24. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అని ఉంటుందండి. ఇక్కడ ఏం చేయాలంట, మీరు వినే ప్రతి మాట కూడా జాగ్రత్తగా చూచుకొనుడి అంటున్నాడు. ఇక్కడ దేవుడు వ్రాయించిన ఈ మాట మనం రోజు మన దైనందిన జీవితంలో మనం మాట్లాడుకుంటామే, మన తల్లిదండ్రులతోనో, పిల్లలతోనో, మన స్నేహితులతోనో, మన బంధువులతోనో మాట్లాడుకుంటున్నామే. ఆ మాటల గురించి ఇక్కడ మాట్లాడతలేదండి దేవుడు. ఆ మాటలు జాగ్రత్తగా చూచుకోనండి అన్న విషయం ఇక్కడ బైబిల్లో రాయలేదు. అవి మీరు దేవుడు చెప్పినా, బైబిల్లో వ్రాయించకపోయినా వాటిని జాగ్రత్తగానే చూసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా మనతో ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం చాలా జాగ్రత్తగా వింటాం. ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, మనకి ఏం చెబుతున్నాడు, చెప్పే ఆ మాట అబద్ధమా నిజమా, వాస్తవమా అవాస్తవమా, చెప్పే ఈ మాట ఎంతవరకు కరెక్ట్ అని మన జీవితంలో మనకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు, ఈ మాటలు కాదు, లోక సంబంధమైన మాటలు కాదు, మీ బంధువులతోనో మీ స్నేహితులతోనో మాట్లాడే మాటలు కాదు నేను చెప్పేది. దేవుడు ఏ మాటల గురించి జాగ్రత్త వహించండి అని చెబుతున్నాడంటే దేవుని మాటల గురించి అండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ప్రతి మాట ఎవరైనా ఒక బోధకుడు నిలబడి చెబుతుంటే మీరేం చేయాలంట, జాగ్రత్తగా చూచుకోండి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క లేఖనాన్ని పరిశీలించి మనం ఆలోచించినట్లయితే అక్కడ మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. చూడండి, మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఏం చెబుతాం, ఇప్పుడు నా ముందు మీరున్నారు, ఇప్పుడు మీతో నేనేం మాట్లాడతానంటే నేను చెప్పే ప్రతి మాట కూడా మీరు జాగ్రత్తగా వినండి అని చెబుతా, అంతే కదా. ఎవరైనా అదే మాట్లాడతారు, అరే నేను చెప్పేది జాగ్రత్తగా వినురా అంటారు. ఎందుకంటే నేను ఏదైతే ఒక మాట చదువుతున్నా ఆ మాట ఎదుటి వాళ్ళకి అర్థం కావాలి, అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయించాడు, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా వినండి అని చెప్పలేదండి. జాగ్రత్తగా వినండి అని చెప్పట్లేదు, ఆటోమేటిక్గా వింటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా ఎదురున్న మీరు ఏం చేస్తారు,
సాధారణంగా వింటారు, నేను పనిమాల చెప్పవసరం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నాడు. అదేంటి, వింటే సరిపోతుంది కదా, దేవుని మాటలు జాగ్రత్తగా వింటే సరిపోతుంది. మరి అలాంటప్పుడు ఇంకా చూచుకోవాల్సిన అవసరమే ఉంది. అంటే ఏదో ఒక ఇంపార్టెంట్ ఏదో ఉందండి దీంట్లో. ఒకవేళ జాగ్రత్తగా చూచుకోకపోతే, జాగ్రత్త వహించకపోతే ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే ఏం చెప్తున్నాడంటే దేవుడు, మీరు జాగ్రత్తగా వినడమే కాదు, విన్నది చూడాలి కూడా అంటున్నాడు. చూడాలి అంటే ఇది ఎంత ఇంపార్టెంటో చూడండి. దేవుని మాట మనిషి వినడమే కాదండి, ఆ విన్నది అలాగూ ఉన్నదో లేదో కూడా దేవుడు రాసినది పరిశుద్ధ గ్రంథంలో అలాగూ ఉన్నదో లేదో చూడాలి. ఈరోజు నేను ఎక్కడి నుంచో ఒక వ్యక్తిని వచ్చి మీ ముందు నిలబడి, నేను దేవుడి పక్షాన మాట్లాడుతున్నాను అని ఏదో ఒక సభ పెట్టేసి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు అంతఃకరణ శుద్ధికి ఆత్మీయ సదస్సు అనే ఈ సభలో మొదటి వర్తమానంగా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది దేవుని పక్షాన వచ్చి, నేను ఒక దేవుని సేవకుడిని, దేవుని మాటలు బోధిస్తున్నాను అనే ఉద్దేశంతో మీరందరూ వింటున్నారు. మరి ఈ మాటలు ఎలా వినాలంట? జాగ్రత్తగా చూచుకోండి, వినండి, ప్లస్ చూడాలి కూడా. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కానీ ఈ యొక్క హెచ్చరికను కానీ మీరు కానీ నిర్లక్ష్యం చేసి పెడచవన పెట్టేసి, ఏదో దేవుని మాటలు ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఎవరో ఒక సేవకుడు వచ్చేసి రోజు వినే మాటలే కదా, ఇంకా మన జాగ్రత్త ఎందుకులే, ఏదో ఒక గంట సేపు వాళ్ళు ఎంతసేపు చెబుతాయి అంతసేపు వినేసి వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో కాదు దేవుని మాటలు వినాల్సింది. ఎలా వినాలంట? జాగ్రత్తగా వింటూ చూడాలి. నేను చెప్పే ప్రతి మాట అలా ఉన్నదో లేదో. ఏదో ఒక మంచి యవనస్తుడు చాలా ఉత్సాహంగా దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడు, ఇంకా అలాంటి మాట్లాడుతున్నప్పుడు ఇంకా అతన్ని అనుమానించాల్సిన అవసరం ఏముంది అనుకోకండి అండి. ఎందుకంటే ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, చూడడానికి బాగున్నాడు, బాగా చెబుతున్నాడు అనే ఉద్దేశంతో ఏ సేవకుని కూడా మీరు నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. మనం ఏం మాట్లాడతామంటే, మనం ఏం చూస్తామంటే, ఎవరైనా ఒక సేవకుడు వచ్చి ఒక మంచి సూటు బూటు వేసుకుని ఒక కాస్ట్లీ కారులో వచ్చి వేదిక పక్కన ఆ కారుని పార్క్ చేసి స్టేజ్ మీదకి వచ్చి దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు అనుకోండి, మీరంతా ఏమనుకుంటారు? అయ్యో పెద్ద సేవకుడు వచ్చాడు, ఆ మాటలు మనం వినాలి అనుకుంటాం. జాగ్రత్తగా వింటారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఒక పెద్ద సేవకుడు వచ్చినా సరే, ఒక సాధారణ వ్యక్తి నా పక్షాన నిలబడి మాట్లాడుతున్నా సరే మీరు ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి అని చెబుతున్నాడు అండి. జాగ్రత్తగా వింటూ మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క మాట ప్రతి ఒక్క చేతికి వచ్చేసిందండి, ప్రతి వ్యక్తి చేతికి వచ్చేసింది. ఈరోజు బైబిల్ లేని ఇల్లు ఎక్కడైనా ఉందంటే అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక బైబిల్ ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా బైబిల్ పట్టుకుని వచ్చారు కదా. మీరు ఆ బైబిల్ పట్టుకొచ్చి ఏదో ఒక స్టైల్గా చేతిలో పెట్టుకోవడం కాదు. ఇక్కడ వేదిక మీద నిలబడి ఏ వ్యక్తి చెప్పినా, ఏ బోధకుడు చెప్పినా అలాగూ ఉన్నదో లేదో చూడాలంట. ఒకవేళ చూడకపోతే, దేవుని మాటను మనం పరిశీలించకపోతే, బోధకుడు చెప్పే ప్రతి మాట అలాగూ ఉన్నదో లేదో చూడకపోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చూద్దామండి ఈరోజు. అర్థమైందండి? దేవుని మాటను మనం జాగ్రత్తగా వినకపోతే, జాగ్రత్తగా పరిశీలించకపోతే జరిగే ప్రమాదం ఏంటి అన్న దాని గురించి ఆలోచిద్దామండి. దాని గురించి ఆలోచించడానికి పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. దేవుడు ఎందుకు జాగ్రత్తగా మీరు చూడాలి అంటున్నాడు, జాగ్రత్తగా వినండి ప్లస్ చూడండి అంటున్నాడు. అంటే 2 పనులు చదువుతున్నాడు ఇక్కడ. దేవుని మాట వినడానికి చెవి సరిపోతుంది కదా, చెవి సరిపోతుంది. మరి చెవితో వింటే సరిపోయే దానికి దేవుడు మరలా చూడండి అని కళ్ళకు కూడా పని చెబుతున్నాడు. మీరు ఏదో ఒక చెవి అప్పగించేసి ఏదో ఒక మాట వినేసి ఏదో సాధారణంగా వినడం కాదు. ప్రతి మాట కూడా అలాగ ఉన్నదో లేదో మీరు పరిశీలించి చూడాలంట. జాగ్రత్తగా చూడండి అంటున్నాడు. చూడకపోతే జరిగే ప్రమాదం ఏంటి అని మనం ఆలోచిస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం ఆలోచిస్తే, అక్కడ దేవుడు ఏ ప్రమాదం జరిగిద్దని చదువుతున్నాడు ఒకసారి ఆలోచిస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఒక్క నిమిషం ఆగండి. దేవుడు ఎందుకు జాగ్రత్తగా వినండి అని చెప్పకుండా జాగ్రత్తగా మీరు చూచుకొనండి అని చెబుతున్నాడు ఇక్కడ. ఎందుకు చెబుతున్నాడంటే, ప్రజలలో కొందరు ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరంట. ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట. అబద్ధ ప్రవక్తలే కాదు, అబద్ధ ప్రవక్తలు అంటే ఈరోజు బోధకులు దొంగ బోధకులు అంటారు. ప్రవక్తలు దేవుని ప్రవక్తలు కాని వారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట. ఉంటే ఏం చేస్తారు? ఓకే,
దేవుడు చెప్పినట్టే అబద్ధ ప్రవక్తలు సమాజంలో ఉన్నారు. ప్రజల మధ్య అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఉంటే ఏంటి జరిగే ఏం ప్రమాదం జరుగుతుంది అని మనం ఆలోచిస్తే ఆ కింద అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉన్నారంట. ఇక్కడ ఏం చదువుతున్నాడు? అబద్ధ ప్రవక్తలు ఉన్నారంట, అలాగే అబద్ధ బోధకులు కూడా ఉన్నారంట. ఎక్కడున్నారు? ఏదో పక్క గ్రహంలోనో లేదా ఒక పక్క దేశంలోనే కాదండి, మన మధ్య ప్రజలలోనే ఉన్నారంట. ఎక్కడున్నారు? ప్రజలలో ఉండిరి. ప్రజలంటే ఎవరండి? మనమే. మన గ్రామం వచ్చు, మన పొరుగు గ్రామం వచ్చు, మన పక్క ఏదైనా సరే, ఎక్కడైనా సరే, ఎక్కడ ప్రజలు ఉంటారో, ప్రజలు నివాసం చేస్తారో అక్కడ ఎవరు ఉంటారంట? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉంటారంట. ఉంటే ఏం చేస్తారు? ఆ కింద చూసినట్లయితే వీరు వీరు తమ్మును నమ్ముకొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. దేవుడు నేను చెప్పే మాట మీరు వినకుండా చూడాలి అని ఎందుకు చెబుతున్నాడంటే, వింటూ ఎందుకు చూడాలి అని చెబుతున్నాడంటే, మీ మధ్య అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంట? భిన్నాభిప్రాయాలు బోధిస్తారంట. భిన్నాభిప్రాయములను నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారంట, సీక్రెట్గా. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. దేవుడు ఏ హెచ్చరిక కూడా ఏదో అనాలోచనగా చేసాడండి. ఏదో రాయడానికి ప్రవక్తలు, ఆనాడు అపోస్తులు వాళ్ళు ఉన్నారో, వాళ్ళు రాయడానికి ఖాళీగా ఉన్నారని దేవుడు బైబిల్లో ఏ మాట కూడా ఏదో ఒక అనాలోచనగా రాయించలేదు. ప్రతిదీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగా రాయిస్తాడండి. అందుకే దేవుడు నా మాటల్లో ఏ మాటను కూడా కొట్టివేయకూడదు, ఈ మాటకి ఏ మాట కూడా కలపకూడదు అంటాడు. అంటే దేవుడు రాసిన ప్రతి మాట కూడా చాలా అవసరమైనది. ప్రతి మాటను కూడా మనం చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకు జాగ్రత్త వహించాలంటే, నా మాట, నా పక్షాన దేవుని మాటలు ప్రకటిస్తున్నానని మీ మధ్య భిన్నాభిప్రాయాలను ప్రకటిస్తారో. ఈరోజు నేను ఎక్కడో ఉంచి నేను ఈరోజు దేవుడి పక్షాన నిలబడి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా మీకు ఎలా తెలిసిద్దండి? నేను చెప్పేది నిజమా అబద్ధమా అని మీకు ఎలా తెలిసిద్ది? ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? నా పక్షాన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వచ్చి రహస్యముగా భిన్నాభిప్రాయములు మీకు బోధిస్తారు. ఒకవేళ అబద్ధ ప్రవక్త నేనే అయితే, ఒకవేళ అబద్ధ బోధకుడు నేనే అయితే పరిస్థితి ఏంటి? వాస్తవమే కదా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వస్తారని చెప్పట్లేదండి. ఒకవేళ నేనే అబద్ధ బోధకుడిని, అబద్ధ ప్రవక్తని అయితే మీ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను చెప్పేది అబద్ధాన్ని బోధిస్తున్నాను అనుకోండి. నేను సభ మొదలుపెట్టిన కాడ నుంచి, నా సందేశం మొదలుపెట్టిన కాడ నుంచి పూర్తయ్యేంత వరకు నేను ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని, ఒక దేవుడు వ్రాయించని మాటలు మీకు బోధిస్తున్నాను అనుకోండి. మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడే మాట కావచ్చు, నేను చదివించే మాట కావచ్చు, ఇది దేవుని మాట, దేవుడు వ్రాయించిన మాట అని మీకు ఎలా తెలిసిద్ది? అంతే కదా. ఇప్పుడు ఏదైనా ఒక విషయం సత్యమా అసత్యమా అన్న దాని గురించి తెలియాలంటే మీకేంటి? మీకు కొంత అవగాహన ఉండాలి. ఇప్పుడు నేను చంద్రబాబు గారి కుమారుడి పేరు లోకేష్ అని చెప్పాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? వాస్తవం అంటారు. అదే చంద్రబాబు గారి కుమారుడు ఏ సుబ్బారావో, ఏ వెంకట్రావు అని చెప్పాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? అరే ఏం మాట్లాడుతున్నావయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? అసలు చంద్రబాబు గారి కుమారుడి పేరు సుబ్బారావు ఏంటి? లేకపోతే ఒక వైఎస్ రాజశేఖర్ గారి కుమారు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పకుండా నేను ఏ వెంకట్రావు అని చెప్పాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? అరే పిచ్చోడా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెబుతారు మీరు. ఎందుకంటే ఆయన గురించి మీకు తెలుసు కాబట్టి, అవగాహన ఉంది. ఆయన సీఎం గారని తెలుసు, ఆయన మరణించారని తెలుసు, ఆయన తర్వాత వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారన్న విషయం కూడా తెలుసు. కాబట్టి నేను చెప్పేది అవాస్తవం అని మీకు తెలుసు, మీకు అర్థమైపోతుంది. వచ్చేసి మీరేమంటారు? నేను ఈ వెంకట్రావు సుబ్బారావు అని చెబితే, బాబు నువ్వు చెప్పేది తప్పు, ఆయన కుమారుడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెబుతారు. పోనీ చంద్రబాబు గారి కుమారుడు లోకేష్ అని చెబుతారు, లోకేష్ బాబు గారు అని చెబుతారు. ఇప్పుడు నేను చెప్పేది సత్యమా అసత్యమా అన్నది మీకు ఎలా తెలుస్తుంది? మీకు అవగాహన ఉండాలి కదా. చంద్రబాబు గారి కుమారుడి పేరు లోకేష్ అన్నది మీకు ఎంత అవగాహన ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నది ఎంత అవగాహన మీకుందో, అలాగే బైబిల్లో ఏమున్నదో అన్న దానిపై కూడా మీకు అవగాహన ఉండాలండి. అవగాహన ఉండాలి. నేను చెప్పే మాటలు మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే వినాల్సిందే. ఎందుకంటే ఇది నా మాట కాదు,
నేను చెప్పే ప్రతి మాట కూడా మీ గ్రంథంలో, మీ చేతిలో ఉందిగా పరిశుద్ధ గ్రంథం అని. ఆ గ్రంథంలో అలాగ ఉన్నదో లేదో మీరు చూడాలి, వినడమే కాదు చూడాలి. అందుకే నేను మొదటే చెప్పాను, మార్క్స్ వార్త 4:24 ఏముంది? మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు, ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఏదో సువార్త సభలు ఎక్కడ జరిగినా సువార్త సభలేనండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సభని పెట్టేస్తున్నారు. మేము కూడా ఏం పెట్టాం? అంతఃకరణ శుద్ధికై ఆత్మీయ సదస్సుని మేము పెట్టాం. ఇంకొకళ్ళు క్రీస్తు సువార్త సభలను పెడతారు. ఇంకొకళ్ళు ఏసుతో ఒక్కరోజుని పెడతారు. క్షమించండి, ఏసుతో ఒక్క రాత్రి అంట. అంటే ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఎవరి కాళ్ళు సభలు నిర్వహించేస్తున్నారు. ఎవరి పక్షాన? క్రీస్తు పక్షాన. క్రీస్తు సువార్త సభలను ఎక్కడ పడితే అక్కడ ప్రకటించేస్తున్నారు దేవుని మాటలని. మరి ఇప్పుడు మేము చెప్పేది దేవుని మాటలా కాదా అన్నది మీకు ఎలా తెలుస్తుంది? మీకు అవగాహన ఉండాలి కదా. నేను చెప్పే ప్రతి మాట మీ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథం అని మీ చేతిలో ఉన్న ఆ గ్రంథంలో అలాగ ఉన్నదో లేదో మీరు ఏం చేయాలి? చూడాలి. వినడమే కాదు, ఎవరైనా వింటారు. ఇప్పుడు నేను మా కళ్ళ ముందున్న మీరే కాదు, ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా వింటారు నా మాట. వినడమే కాదండి, వినడంతో పాటు ఏం చేయాలంటే చూడాలి. చూడకపోతే ప్రమాదం ఏంటి? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారంట. వాళ్ళు ఎవరో కాదు, నేనే అని నా మీదే వేసుకున్నా ముద్ర కూడా. అబద్ధ ప్రవక్తని, అబద్ధ బోధకుడిని నేనే అవ్వచ్చు. తెలియదు కదా. ఎవరిని గ్యారంటీ ఇస్తారా నేను అబద్ధ బోధకుడిని కాదని? మీలో ఎవరైనా, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు నిజమైన దేవుని భక్తుడివి, లేదా నువ్వు అబద్ధ బోధకుడివి కాదు, నువ్వు అబద్ధ ప్రవక్తవి కాదు అని మీలో ఎవరైనా గ్యారంటీగా వచ్చి నిలబడి చెబుతారా? చెప్పలేరు. ఎందుకంటే నేను చెప్పే మాట అలా ఉన్నదో లేదో, నేను చెప్పేది వాస్తవమా అవాస్తవం ముందు మీకు తెలిస్తే అప్పుడు చెబుతారు. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను చెప్పేది సత్యమా అసత్యమా తెలియాలంటే మీకు అవగాహన ఉండాలి నేను చెప్పే మాటల మీద. నేను ఎక్కడి నుంచో కొత్త మాటలు ఏం చెప్పట్లేదండి. ఇగో ఎక్కడది? ఈ పరిశుద్ధ గ్రంథంలోనే చెబుతున్నాను. మరి ఈ పరిశుద్ధ గ్రంథంపై మీకు అవగాహన ఉంటే నేను చెప్పేది వాస్తవమా అవాస్తవమా, నేను బోధకుడునా దొంగ బోధకుడునా, నేను ప్రవక్తనా అబద్ధ ప్రవక్తనా అన్న విషయాలు మీకు అర్థమవుతాయి. సరే ఓకే, ప్రజల్లో దేవుడు చెప్పినట్టే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మరి ఉంటే ప్రమాదం ఏంటి? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు నేను ఈరోజు సభల్లో మూడు రోజులు ఇక్కడ నిలబడే ప్రతి బోధకుడు కూడా ఏదో ఒక అవాస్తవాన్ని బోధించడం అనుకోండి, మీకు జరిగే నష్టం ఏంటి? బైబిల్లో లేని విషయాలు మీకు బోధించడం అనుకోండి, మూడు రోజులు మీకు జరిగే ప్రమాదం ఏంటి? ఏమైద్ది? విని వదిలేసి వెళ్ళిపోతారు. మీకు వచ్చే నష్టం ఏంటి అంటారా? మేము జస్ట్ వింటామండి అంతే, మేము దాన్ని ఏం పట్టించుకోమంటారా? లేదండి. మీరు కానీ ఈ యొక్క మాటలు కానీ వింటే, అబద్ధాన్ని కానీ స్వీకరిస్తే, అబద్ధాన్ని కానీ మీ హృదయంలోకి చొప్పించుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా దేవుడు చెప్పాడు. ఏం జరుగుతుందంట ఆ ప్రమాదం? 3వ వచనం చూద్దామండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు, ఆగండి, ఏం చెబుతారంట? కల్పనా వాక్యములు చెబుతారంట. ఎవరు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఏం చెబుతారంట? వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము పొందుదురు. లాభం సంపాదించుకుంటారంట. ఏం చెప్పి? కల్పనా కథలు చెప్పి. కల్పనా కథలు అంటే మీ అందరికీ అర్థమైపోయే ఉండిద్ది. కల్పితమైన వాటిని, ఊహించి చెప్పే వాటిని ఏం రాశాడు దేవుడు? కల్పనా కథలు బోధిస్తారంట. మరి కల్పనా కథలు బోధించడం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ ఏంటి? వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే లాభాన్ని సంపాదించుకుంటారంట. ఎందుకు చెబుతారంట కల్పనా కథలు? ఎందుకు అవాస్తవాన్ని, ఎందుకు బైబిల్లో లేని మాటలు ఎందుకు ప్రకటిస్తారంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్, వాళ్ళకి వచ్చే లాభం ఏంటంట? వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? కల్పనా కథలు చెప్పడం వల్ల మీ వలన లాభము సంపాదించుకుందరు. లాభం వచ్చిందంట వాళ్ళకి. లాభం. ఈరోజు భూమిపై ఏ పని చేసినా సరే లాభం కోరుకుంటారండి. లాభం లేకుండా ఏ పని చేయరు. ఈరోజు మేము కూడా ఏదో ఒక లాభం ఉండిద్ది. ఈరోజు మూడు రోజుల యొక్క సభలు మేము ఇక్కడ నిర్వహిస్తున్నామంటే ఏదో ఒక లాభం లేకుండా పెడుతున్నామంటారా? మీరు అనుకున్నట్టు అది భూ సంబంధమైన లాభం అయితే కాదండి. భూ సంబంధమైనది కాదు. భూ సంబంధమైన లాభం కొరకైతే ఈ సభ, ఈ యొక్క ప్రాంగణం అంతా నిండిపోయేది జనంతో. ఒక పెద్ద సెట్టింగ్ వేసి, ఒక పెద్ద సేవకుని పిలిచి పెట్టేవాళ్ళం. కానీ మాకు ఆ లాభం కొరకు కాదు.
ఆ లాభం కాదండి. పర సంబంధమైన లాభం కొరకు పెడుతున్నాం. అది పర సంబంధమైన లాభం కొరక, లేదా భూ సంబంధమైన లాభం కొరక అన్నది ఈ 3 దినాలు గాని మమ్మల్ని పరిశీలించారంటే మీకు అర్థమైపోయిద్ది. అర్థమైపోయిద్ది. ఇంకా ఏం చేస్తారో చూద్దామండి. జరిగే ప్రమాదం ఏంటో చూద్దాం. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనమునికి నిద్రపోదు. అంటే ఈరోజు అబద్ధ బోధకులు ఎక్కడ పడితే అక్కడ అవాస్తవాలు బోధించేస్తున్నారండి. అవాస్తవాలు బోధించేస్తున్నారు. వాళ్ళకి మనమేమనుకోండి, మనకేం తెలియదు కదా, ఎవరు బోధకుడు ఎవరు అబద్ధ బోధకుడు అన్నది ఏం తెలుస్తుంది మనకి. కాబట్టి మనమేమనుకుంటాం, అందరూ బోధకులు అనుకుంటాం, అందరూ బోధకులు అనుకుంటాం, అందరూ దేవుని సేవకులు అనుకుంటాం, అందరూ దేవుని మాటలు ప్రకటిస్తున్నారనే మాయలో ఉంటాం. ఎందుకంటే మనం బైబిల్ పరిశీలించం కదా, పరిశీలిస్తే అప్పుడు తెలుస్తుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడు, మీరు వినే ప్రతి మాట కూడా అలాగ ఉండదో లేదు జాగ్రత్తగా చూడండి చూడండి చూడండి. హెచ్చరిక చేస్తున్నాడండి. హెచ్చరికలు ఏదో సలహా ఇవ్వడం లేదు, హెచ్చరిక చేస్తున్నాడు. సలహాకి హెచ్చరికకి తేడా ఉంది. సలహా అంటే నువ్వు వినకపో, అది నీ ఇష్టం. కానీ హెచ్చరిక అంటే నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే, నువ్వు ఖచ్చితంగా పాటించాలి. అది నీకు నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు దేవుని చెప్పిన మాట నీకు నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? నేను చెప్పే ప్రతి మాట అలాగ ఉన్నదో లేదో మీ గ్రంథంలో మీరు ఓపెన్ చేసి చూడాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి తెరిచి మీరు అలాగ ఉన్నదో లేదో చూడాలి, ప్రతి మాట కూడా. అలాగే కొన్ని ప్రమాదాలు చూద్దామండి. అలాగే బోధన గురించి పౌలు గారు కూడా హెచ్చరిక చేశాడండి. హెచ్చరిక చేశాడు. ఈరోజు నేనేదో వచ్చేసి అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధాన్ని అసత్యాన్ని బోధిస్తారని నేను చెప్పడమే కాదండి. 2000 సంవత్సరాల క్రితం మొదటి శతాబ్దంలో పౌలు గారు కూడా కొన్ని హెచ్చరికలు చేశాడు. నేను చెప్పిన కాదు ఈ మాటలో, పౌలు గారు కూడా హెచ్చరిక చేశాడు. చూడండి ఆ మాట కూడా. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఏం జరుగుతుందంట? నేను ఒక సువార్త ప్రకటించాను మీకు, ఆ సువార్త కాక మీరు ఏం చేస్తున్నారంట? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగేశారంట. ఎంత త్వరగా? చాలా త్వరగా తిరిగేశారంట. ఆ మాట మరలా చదివినట్లయితే, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అక్కడ సువార్త అనలేదండి, భిన్నమైన సువార్త. అంటే వ్యత్యాసం కనబడుతుంది మీకు, పరిశీలించాలి. బైబిల్ ఏదో పట్టుకొచ్చేసి మరలా తీసుకెళ్ళిపోవడం కాదు. నేను చెప్పే ప్రతి మాట, చదివించే ప్రతి మాట అలాగ ఉన్నదో లేదో చూడాలి. బైబిల్ గ్రంథంలో పౌలు గారు వ్రాసిన మాట ఇది. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పౌలు గారు వ్రాసిన మాట. ఏం మాట్లాడుతున్నారు? క్రీస్తు కృపను బట్టి మిమ్ముని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు అసలు ఆశ్చర్యం వేసేస్తుంది. ఎంతో కష్టపడి ఎందరో అపోస్తులు, ఎందరో భక్తులు మీకు సత్యాన్ని బోధిస్తే, క్రీస్తు వారు కూడా 33.5 సంవత్సరాలు ఈ భూమిపై బ్రతికి ఆయన కూడా ఎన్నో బోధలు చేస్తే వాటన్నిటిని విడిచిపెట్టి మీరు ఏం చేశారంట? భిన్నమైన సువార్త తట్టుకు తిరిగేశారంట. అంటే సువార్తలో కూడా తేడా కనబడుతుంది. సువార్త, భిన్నమైన సువార్త. అర్థమవుతుందా మీకు? సువార్త వేరు, భిన్నమైన సువార్త వేరు. వ్యత్యాసం కనబడుతుంది. చూడండి 7వ వచనం కూడా. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. నేను ఈరోజు ఏ బోధకుడైనా వచ్చి ఏం మాట్లాడతారండి? ఇది క్రీస్తు సువార్త సభలనే చెబుతారు, ఇది క్రీస్తు సువార్తనే ప్రకటిస్తారు, క్రీస్తు సువార్తనే చెబుతారు. అక్కడ ఏం రాయించాడు? అది మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్తే, క్రీస్తు సువార్తే. కానీ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్త పేరుతో మిమ్మల్ని కలవరిపరిచే బోధకులు, ప్రవక్తలు మీ ముందున్నారు, మీలోనే ఉన్నారు. మీలో అంటే మీ గ్రామాన్ని కాదండి, మీ గ్రామాన్ని కాదు, తప్పుగా అనుకోకండి. దేవుడు వ్రాయించిన మాటల ప్రజలంటే ఈ గ్రామం అవ్వచ్చు, ఏ గ్రామమైనా ప్రజా సమూహం ఎక్కడ ఉంటే అక్కడ ఎవరుంటారంట? అబద్ధాన్ని బోధించే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడైనా సరే, ప్రజావాసం ఉన్న ఎక్కడైనా సరే దేవుడు మాట ఇది. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళలో ఎవరుంటారంటే అబద్ధాన్ని బోధించే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకండి మీకు ఎక్కడ దాకా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, మార్కెట్లోకి రాగానే దానికి ఒరిజినల్కి డూప్లికేట్ కూడా వచ్చేసింది, నకిలీ కూడా వచ్చేసింది. ఈరోజు ఒరిజినల్ వచ్చిందంటే రేపు పొద్దున కల్లా మార్కెట్లోకి డూప్లికేట్ వచ్చేసింది. ఇది సహజం, మనకు తెలుసు. ఈరోజు నకిలీ ఎన్ని వస్తువులు లేవండి?
ఈరోజు మీరు చాలామంది పొలాలు ఉన్నాయి, పొలాల్లో విత్తనాలు జల్లుతారు, అప్పుడప్పుడు అంటారు "అరే, నకిలీ విత్తనాలు వచ్చి ఉన్నట్టుండేరా, పొలం సరిగ్గా పండలేదు, పంట సరిగ్గా రాలేదంటారు." అంటే విత్తనం వేరు, నకిలీ విత్తనం వేరు. అర్థమవుతుందా మీకు? విత్తనాలే, అన్ని విత్తనాలే. వాడు వచ్చి మీరు షాప్కి వెళ్ళి విత్తనాలు ఇమ్మన్నప్పుడు వాడు ఏమన్నా ఇది నకిలీ విత్తనాలు అని చెప్పిస్తాడా? బ్రహ్మాండంగా ఉంటాయండి, తీసుకెళ్ళండి. ఇది మీరు రోజు ప్రతి సంవత్సరం మీకు 30 బస్తాలు పండితే ఇది 40 బస్తాలు పండుతాయి అంటాడు. మీరు కళ్ళు మూసుకొని జల్లుకోండి అండి, పంట దానంతా అదే వచ్చేస్తుంది అంటాడు. ఏది? వాడిచ్చేది నకిలీ అయినా సరే. చెబుతాడు ఎవడన్నా? ఎవరన్నా చెబుతారా నేను ఇచ్చే నకిలీ అండి, మీరు వెళ్ళి పంట వేసుకోండి అంటాడు ఎవడన్నా? ఒరిజినల్ అమ్మేవాడు ఇది ఒరిజినల్ అనే చెబుతాడు. డూప్లికేట్ అమ్మేవాడు, నకిలీ అమ్మేవాడు కూడా ఇది నకిలీ అని చెప్పడు, ఇది ఒరిజినల్ అనే చెబుతాడు. మీకేం చేయాలి? మీరేం చేయాలి? జాగ్రత్తగా, మీకుండాలి జాగ్రత్త. అమ్మేవాడు ఏదైనా చెబుతాడు, అమ్మేవాడు 100 చెబుతాడు, 100 నమ్మేస్తే ఎలా? అలాగే బోధకుడు కూడా వేదిక మీద నిలబడి 100 మాట్లాడతాడు, 100 మీరు నమ్మేస్తే ఎలా? మీకు ఒక జాగ్రత్త ఉండాలి కదా. అందుకే మీరు ఈ శరీర విషయాల్లోనే జాగ్రత్త పాటించడం కాదు, శరీర సంబంధమైన విషయాల్లోనే జాగ్రత్త పాటించడం కాదు, ఆత్మ సంబంధమైన వాక్య విషయంలో కూడా మీరు జాగ్రత్త పాటించాలని దేవుడు చెబుతున్నాడు, దేవుడు వ్రాయించాడు. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతూ గలతీ పత్రిక రాస్తూ మాట్లాడుతున్నాడు, గలతీ సంఘానికి రాస్తూ. ఇది గలతీ సంఘానికి మాత్రమే కాదండి, నేడు క్రీస్తు సంఘంగా పిలువబడుతున్న క్రీస్తు సువార్త సభలు లేకపోతే క్రీస్తును నమ్మిన ప్రతి క్రైస్తవుడికి మాట వర్తించిద్ది. క్రీస్తు పక్షాన నిలబడిన ప్రతి బోధకుడికి మాట వర్తించిద్ది. ప్రతి బోధకుడు కూడా మీరేం చేయాలి? ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి, పరిశీలించాలి. అలాంటి పరిశీలించకపోతే ఎలాంటి ప్రమాదం జరిగిద్దో చూద్దామండి ఒకసారి. దేవుని మాటలో పరిశీలనగా మనం చూడకపోతే ఎలాంటి ప్రమాదం జరిగిద్ది? అసలు నిజంగా నకిలీ వస్తువులు ఉన్నట్టే నకిలీ బోధ కూడా ఉంటుందా? ఎవరైనా సరే దేవుని వాక్యం దగ్గర అబద్ధం చెప్పరు కదండి అంటారా? లేదండి, అబద్ధాన్ని చెప్పేవాళ్ళు ఉంటారు, మోసం చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని సత్యం నుంచి అసత్యానికి నడిపించే వాళ్ళు ఉంటారు. నమ్మరా? మీకు నమ్మేలా పరిశుద్ధ గ్రంథం నుంచి చూపిస్తానండి, ఎక్కడి నుంచో కాదు, పరిశుద్ధ గ్రంథం నుంచి చూపిస్తాను. అపోస్తుల కార్యములు. ఎందుకంటే మనం ఏది మాట్లాడుకున్నా అది బైబిల్ నుంచే మాట్లాడుకోవాలి, బైబిల్లో ఉందో లేదో మాట్లాడుకోవాలి, బైబిల్ ఉన్నదే మాట్లాడాలి. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ సందర్భం ఏంటంటే పౌలు గారు బర్నబా గారు సువార్త పరిచర్యలో, సువార్త ప్రయాణంలో భాగంగా పాపు అనే ఒక ప్రాంతానికి వెళతారండి. అక్కడ ఒక అధిపతి ఉంటాడు. అక్కడ ఒక అధిపతి, ఆ పట్టణానికి ఒక అధిపతి మనకు కనబడతాడు. అధిపతికి ఏమనిపించిందంటే పౌలు గారు బర్నబా గారు చెప్పే ఆ సువార్త మాటలో చాలా ఆసక్తిగా ఉంటాయండి, ఆయన్ని ఆసక్తి భరితుని చేస్తాయి. ఎలాగైనా సరే నేను పౌలు గారి బర్నబా గారి మాటలు వినాలి, అవి చాలా ఉన్నతంగా ఉన్నాయి, చాలా నిజసక్యంగా ఉన్నాయి, నమ్మశక్యంగా ఉన్నాయి, ఎప్పుడు ఎన్నడూ వినని విధంగా ఉన్నాయి. ఎలాగైనా సరే వారి బోధ వినాలని ఏం చేస్తాడంటే ఆ పౌలు గారిని బర్నబా గారిని ఆయన యుద్ధకు పిలిపించుకుని వారి మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తాడు. చూడండి 7వ వచనం. అంతకంటే ముందు కూడా 6వ వచనం చూద్దాం. 6వ వచనం. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాఫు అను ఊరికి వచ్చినప్పుడు గారడీ వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్-యేసు అని ఒక యూదుని చూచిరి. ఎవరున్నారంట? ఒక యూదుడు. ఎవరంట ఆ యూదుడు? అబద్ధ ప్రవక్త అంట. అక్కడే చెప్పేశాడు, చాలా స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. ఆయన ఎవరంట? బర్-యేసు అనే వ్యక్తి ఎవరంట? ఒక అబద్ధ ప్రవక్త అంట. అంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారని బైబిలే సెలవిస్తుంది, బైబిలే దేవుడే వ్రాయించాడు. సరే, ఉన్నాడు, అబద్ధ ప్రవక్త ఉన్నాడు. ఎవరు? బర్-యేసు అనే ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అబద్ధ ప్రవక్త ఉన్న వల్ల ఎలాంటి ప్రమాదం జరిగింది? వచ్చే నష్టం ఏంటి? ఉన్నాడు, ఆయన వల్ల కలిగిన నష్టం ఏంటో చూద్దాం. ఇప్పుడు 8వ వచనం చూద్దామండి. అయితే ఎలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలూమా అను పేరునకు గారడీ వాడని అర్థం అండి. ఎవరంట? ఆ బర్-యేసు అనికి ఏం పేరు పెట్టారు అక్కడ? గారడీ వాడు. గారడీ వాడికి ఏ పదం అక్కడ ఉపయోగించబడిందంటే ఎలూమా. అలా చదవండి 8వ వచనం. అయితే ఎలూమా అంటే ఎవరు? ఎలూమా అంటే ఎవరో కాదండి, మనం మొదట చెప్పుకున్నాం బర్-యేసు అని.
అబద్ధ ప్రవక్త. ఆ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడంట? ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. అక్కడ అధిపతి ఏమో పౌలు గారి మాటలు వినాలనే ఆసక్తితో ఉన్నాడు. ఎలాగైనా సరే పౌలు గారిని, బర్నబా గారిని తన యొద్దకు పిలిపించుకుని ఆయన నోట దేవుని మాటలు వినాలనే ఆసక్తితో ఉంటే, ఇక్కడ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడంట? వారందరిని ఎదిరించేశాడంట. ఎందుకంటే ఈయన ఎవరి యొద్ద దగ్గర ఉన్నాడు? అధిపతి యొద్దే ఉన్నాడు. అధిపతి గురించి రాస్తూ ఆయన వివేకం కలిగిన అధిపతి అని రాయబడిందండి 6వ వచనంలో. ఎవరంట? వివేకం కలిగిన వ్యక్తి. అంటే వివేకం కలిగిన ఒక పట్టణపు అధికారిని కూడా, అధిపతిని కూడా ఏం చేస్తున్నాడంట? ఈ గారడీవాడు ఎదిరించేస్తున్నాడు. ఏంటి అధిపతి గారు, ఏంటి నాయకుడా మీరు? ఎవరినో ఒక ఇద్దరిని తీసుకొచ్చేసి వాళ్ళ మాటలు మీరు వినడమేంటి? వాళ్ళు చెప్పేది సత్యమా అసత్యమా మీరు గ్రహించరా అని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడంట. ఎదిరించడమే కాదు, 8వ వచనం, ఆ అధిపతి ఏం చేస్తున్నాడు? విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎందుకు ఎదిరించాడంట? పౌలు గారిని, బర్నబా గారిని ఎందుకు ఎదిరించాడు? వారి యొక్క మాటలు ఎందుకు అడ్డగించాడంటే, ఒకవేళ పౌలు గారి మాటలు, బర్నబా గారి మాటలు కానీ ఈ అధిపతి విన్నాడంటే, గ్రహించాడంటే, ఇప్పుడు ఎవరు అబద్ధ ప్రవక్తని తెలిసిపోయింది? తన యొద్దనున్న ఆ యొక్క గారడి వాడని అర్థమైపోయింది. బర్రయేసు అనే వ్యక్తి, నేను అబద్ధ ప్రవక్తని, నేను గారడి వాడినని తెలిసిపోయింది. ఎవరు మాటలు వింటే? పౌలు గారి మాటలు వింటే, బర్నబా గారి మాటలు వింటే నా బతుకు అనేది వాళ్ళకి తెలిసిపోయింది. నేను చెప్పేదంతా అవాస్తవమని ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి ఏం చేయాలి? వారిని అడ్డగించాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతుంటే ఆయన సువార్త ప్రకటిస్తున్నంటే ఎదిరిస్తున్నాడంట. అక్కడ ఎదిరించడం వల్ల ఏం జరిగిద్దంట? విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడు. విశ్వాసం నుండి చూడండి ఎంత ఘాతుకానికి పాల్పడుతున్నాడు ఈ గారడీవాడు. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి యొక్క విశ్వాసం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. బోధకులు అన్న వాళ్ళు ఏం చేయాలి? ఒక వ్యక్తికి విశ్వాసంలోకి నడిపించాలి, ఒక అసత్యంలో ఉన్నవారిని సత్యంలోకి నడిపించాలి. కానీ ఇక్కడ ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఏం చేస్తున్నాడు? సత్యాన్ని అడ్డగిస్తున్నాడు, సత్యాన్ని ఎదిరిస్తున్నాడు, విశ్వాసంలో నుంచి పక్కదారి పట్టించేస్తున్నాడు అండి. అంటే ఒక అబద్ధ ప్రవక్త ప్రజలలో ఉండడం వల్ల వచ్చే నష్టం ఏంటి? ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అనేది సన్నగిలిపోయిద్ది, నాశనం అయిపోయిద్ది. ఈరోజు బోధకులు ఎలా ఉన్నాయంట? కల్పనా కథలు, లాభం కొరకు, డబ్బు వచ్చిందంటే ఏ మాట అయినా బోధించేస్తారండి. ఈరోజు నేటి యొక్క బోధలు ఎలా ఉన్నాయో ఒక క్లిప్ చూపిస్తాను. రెడీగా ఉందండి? అంటే నేడు సువార్త పేరుతో బోధకులు ఎలాంటి బోధ చేస్తున్నారు ఈ సమాజానికి? ఒక విశ్వాసికి ఎలాంటి మాటలు బోధిస్తున్నారు? దేవుని పక్షాన నిలబడి ప్రతి ఒక్కళ్ళు క్రీస్తు సువార్త సభలు నిర్వహిస్తున్నారు. బాగుంది, ఓకే, అందరికీ అది ప్రయోజనకరమే, మంచిదే. కానీ ఆ సువార్త పక్షాన ఒక బోధకుడు నిలబడి వేదిక మీద ఎలాంటి బోధలు బోధిస్తున్నారో అది కాదు ఇంపార్టెంట్. ఈరోజు నేను నిలబడి ఏ బోధిస్తున్నాను అన్నది మీకు తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో చూడాలి. అలా చూడకపోతే బోధకులు ఎలాంటి బోధలు చేస్తారో ఒకసారి క్లిప్ చూపిస్తారండి. ఆ క్లిప్ చూడండి ఒకసారి, ఎలాంటి బోధలు చేస్తున్నారో. తీసుకురాలేదని భర్త మీద అడగటం, నువ్వే నీ బిడ్డగా తెచ్చుకున్నావు, నాకు తీసుకురాలేదు. మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అడగటం, నువ్వే నీ బిడ్డగా తెచ్చుకున్నావు, నాకు తీసుకురాలేదని అత్త మీద అడగటం, వీళ్ళ మీద వాళ్ళ మీద అడగటం మానేసి దేవుని మీద అనుకో. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతాడు. అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. అలాగే నాతో చెప్పావు కానీ నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు. స్టార్టింగ్ నుంచి పర్లేదు, ఎందుకంటే ఇది క్రైస్తవ బోధకులు చేస్తున్న బోధ. ఆ బోధను చూసి సమాజం ఎంతగా వెక్కిరిస్తుందో చూడండి. పర్లేదు, అది సినిమా క్లిప్ అయినా పర్లేదు. మన బతుకులు, మన బోధలు సమాజంలో ఎలా ఉన్నాయో చూడండి, తెలియాలి కదా. చూడండి, నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అడగటం, నువ్వే నీ బిడ్డగా తెచ్చుకున్నావు, నాకు తీసుకురాలేదని అత్త మీద అడగటం, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. కలర్ కూడా చెప్పు, అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. అలాగే నాతో చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరో నమ్మరు. చూసారండి అక్కడ ఏం బోధిస్తున్నా? ఎవరో ఒక సేవకురాలు దేవుని పక్షాన నిలబడి సువార్త ప్రకటిస్తుందండి. ఆ సువార్త ఏంటి?
మీరు కానీ మీ భర్తలు అవ్వచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ తండ్రి అవ్వచ్చు, మీ భర్త అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఒక మంచి పట్టు చీర కొనివ్వలేదనుకోండి, మీరేం చేయాలి? భర్త మీద అలగడమో కాదు, లేకపోతే తండ్రి మీద అలగడమో కాదు, లేకపోతే అన్న మీద అలగడమో కాదు, ఎవరి మీద అలగాలంట? దేవుని మీద అలగేయండి. దేవుణ్ణి అడగండి. ఒకవేళ దేవుడు ఇవ్వలేదా, దేవుని మీద అలగండి. ఎందుకు ఇవ్వడం? చేరవడమే కాదు, పట్టు చేరవడమే కాదు, అది ఏ రంగో కూడా సెలెక్ట్ చేసుకోండి. నువ్వు సెలెక్ట్ చేయి. దేవుడా, నాకు పలానా రెడ్ కలర్ ఎర్ర చీర నాకు తీసుకొచ్చి, పలానా కంచి పట్టు చీర తీసుకొచ్చి అని నువ్వు కానీ దేవుడిని అడిగావంటే దేవుడు నీ ముందు నుంచి ప్రత్యక్షం అవుతాడు పట్టు చీర పట్టుకుని. అంటే ఇది యేసుక్రీస్తు వారు భూమి మీద వెళ్తా ఒక బస్తా ఏమైనా తీసుకెళ్ళాడు కంచి పట్టు చీరలో? పోనీ పరలోకంలో పట్టు చీరల కంపెనీ ఏమన్నా ఉందా? అక్కడ సువార్త ఆ సేవకురాలు ఏం బోధిస్తుంది? మీ భర్తలు ఎవరైనా పట్టు చీర కొనివ్వలేదంటే డైరెక్ట్గా దేవుణ్ణి అడిగేసేయండి. అడగడమే కాదు, మీకు ఏ రంగు చీర కావాలో కూడా అడగండి, రంగుతో సహా అడగండి. దేవుడు మీకు ప్రత్యక్షంగా తీసుకొచ్చి ఇస్తాడు. ఇదండి సువార్త. పోనీ ఇది ఎక్కడన్నా బైబిల్లో ఉందండి? మీరు పట్టు చీర అడగండి, ఆ పట్టు చీరకి దేవుడు ఎంబ్రాయిడరీ సహా చేసి తీసుకొస్తాడని ఎక్కడ ఉందా? అంటే మీరు ఆడవాళ్ళంతా పట్టు చీరలు అడిగితే అక్కడ పైన యేసుక్రీస్తు వారు చీరలు కొడతా ఉంటారు అనుకున్నారా ఏంటి? అంటే ఇక్కడ పలానా సుబ్బమ్మ ఒక మంచి కంచి పట్టు చీర అడిగింది, దేవదూతలకు ఆజ్ఞాపించి ఆవిడికి ఎలాంటి చీర కావాలో మీరు సెలెక్ట్ చేసి ఉండని దేవదూతలు అడుగుతారు అనుకున్నారండి? మీరు అడిగిన ప్రతి చీర ఇవ్వడానికి దేవుడు ఏమైనా బట్టల షాప్ పెట్టుకున్నాడు ఆ పైన పరలోకంలో? ఇవి విశ్వాసులు కాదండి, బోధకులు బోధిస్తున్నారు. ఇది బోధకులే బోధిస్తున్నారు. బోధకులు ఇలా తయారు చేసేస్తున్నారు విశ్వాసుల్ని. మీకు నచ్చింది అడగండి, ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, అడుగుడు ఇయ్యబడును, తట్టుడు తీయబడును. అంటే దేవుడు అడగమన్నాడని జాకెట్లు, లేకపోతే చీరలు, లేకపోతే ఒక మంచి ఫ్యాంటీ షర్టు ఇవి అడుగుతారా దేవుణ్ణి? అంటే దేవుడు మనకి బట్టలు పంపించడానికి ఆయన ఏమన్నా ఫ్లిప్కార్ట్ ఏమన్నా లేకపోతే ఒక అమెజాన్ పెట్టుకున్నాడు ఆ పరలోకంలో? కాదు కదా. దేవుడికి ఇదేనా మనం అడిగిందల్లా ఇచ్చేయడమే ఆయనకి పని? అంటే చూడండి ఎలాంటి సువార్త పేరుతో ఎలాంటి బోధిస్తున్నారో. ఇంకో క్లిప్ కూడా చూడండి అమ్మా, సెకండ్ క్లిప్ కూడా చూపించండి. ఎలాంటి బోధలు చేస్తున్నారో చూడండి, మీకు అవగాహన ఉండాలి కదా. ఎందుకంటే నేను ఏదో ఒక వచ్చి మీరు అబద్ధ భక్తులు ఉన్నారు లేకపోతే అబద్ధాన్ని బోధిస్తారని చెబితే మీకు ఎలా ఉండిద్దంటే, ఏదో ఒక పిల్లవాడు వచ్చేసి అనుభవం లేదు, తగిన వయస్సు లేదు, ఏదో తన మనసుకు నచ్చేసినట్టు ఏదో బోధించేశాడు, ఏదో చెప్పేశాడు, వెళ్ళిపోయాడు అన్నది కాదండి. ప్రతిదీ కూడా వాస్తవం అలా ఉందో లేదో చూడాలి. బైబిల్లో ఉందో లేదో చూపిస్తున్నాను, అది సమాజంలో ఉన్నదో లేదో కూడా సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాను. నేను చెప్పిన ప్రతి మాట బైబిల్లో ఉందా? అలాగే నేను మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా, అది చేశాను. కెమెరామ్యాన్ ఉన్నారు కదా, కెమెరామ్యాన్ అది తాగి మన రీసెంట్ గా ఒక డిజర్ట్ చేశాను. మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా, అది చేశాను. ప్లే చేయండి. మన రీసెంట్ గా ఒక డిజర్ట్ చేశాను. మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా, అది చేశాను. కెమెరామ్యాన్ ఉన్నారు కదా, కెమెరామెన్ అది తాగి చాలా బాగుంది, నాకు నేర్పించావా ఎలా చేసావో, జ్యూస్ షాప్ పెట్టుకుంటే ఇంత చక్కగా చేసావు అని అన్నారు. ఇవన్నీ ఎలాగంటే యేసయ్యా స్తోత్రం కలపడం, యేసయ్యా కృతజ్ఞతలు ఈ స్తుతించడం ద్వారానే. వంట లేదు, భుజమే చేశాడు వచ్చి పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుతున్నాను. వచ్చేసాగా అవి ఉండిపోయి వాళ్ళు వంట లేదు అన్న, వంట లేదంటే ఉండని 2 దూతలు పంపించాడు. అలా చాలా సార్లు జరిగింది. 2 దూతలు పంపించి వంట చేసేసాడు. మేము కబుర్లు చెప్పుకున్నాం. మొన్న పండు తిన్నానా, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంక్ లో అప్పు తీరిపోయింది. పండు తిని ఇంటికి వెళ్ళేసా పోయిన వారం తీరిపోయింది. 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే దేవుని పక్షాన ఒక బోధకుడు నిలబడి ఒక సేవకురాలు మాట్లాడి ఎలాంటి బోధిస్తున్నారు? మీ ఇంట్లో వంట అవ్వకపోతే యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయండి, ఆయన 2 దూతలు పంపిస్తాడు, మీకు వంట చేస్తాడు. ఒకవేళ మీకు బోరు కొడుతుందా, ప్రార్థన చేయండి, నాకు బోరు కొడుతుంది దేవుడా, నాతో మాట్లాడడానికి ఎవరు లేరు. అప్పుడు కూడా అది యేసుక్రీస్తు వారు వచ్చేస్తారు, ప్రత్యక్షం అవుతారు, మీకు ప్రత్యక్షమై మీకు చల్లని కబుర్లు చెబుతారు. ఇయ్యా బోధ. ఇంకేం చెప్పారంట, ఒక పాస్టర్ గారు పండుగ ప్రార్థన చేసి ఇచ్చాడంట, ఆయనకి 50,000 అప్పు ఉంటే అప్పు తీరిపోయిందంట. అప్పు తీరడమే కాదు, ఇంకా 20,000 లాభం కూడా వచ్చినాయంట. ఎక్కడ ఉన్నాయండి ఇవి? పౌలు గారు ఎక్కడన్నా ఒక పండుగ ప్రార్థన చేసి ఇచ్చాడా? పోనీ ఎక్కడో ఎందుకండి యేసుక్రీస్తు వారు ఎన్ని ఇబ్బందులు పడలేదండి భూమిపై? మరి ఎప్పుడైనా సరే దేవదూతలు వచ్చినాయా?
ఆయనకి సహాయం చేయడానికి. పోనీ సిలువ మీద ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. మరి అలాంటప్పుడు వచ్చి దేవదూతలు వచ్చి ఆయన సిలువ మీద దించేసినాయా? లేదు కదా. అంటే ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు దేవదూతలు రావండి. యేసుక్రీస్తు వారిని బలపరచడానికి దేవదూతలు భూమిపైకి వచ్చినాయి, అంతేకాని నీకు చల్లని కబుర్లు చెప్పడానికి, నీ ఇంట్లో వంట చేయడానికి వస్తాయి ఆ దేవదూతలు. చెప్పేవాళ్ళకి సిగ్గు ఉండాలి, దాన్ని వినేవాళ్ళకి కూడా ఏముండాలో అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఒక సంఘం గురించి అవుతానండి, ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం చివరిగా. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. సమయం లేదండి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో ప్రతి దినమును లేఖనములను పరిశోధించి వచ్చిరి. ఏం చేస్తున్నారంట? మనకు బైబిల్ గ్రంథంలో పౌలు గారు చేసిన ప్రయాణాల్లో బెరయా సంఘం కనబడుతుందండి. ఆ బెరయా సంఘం ఎలా ఉందంట? పౌలు గారు చెప్పిన ప్రతి మాట కూడా అలాగ ఉన్నదో లేదో పరిశీలిస్తున్నారంట. ఎవరు బోధిస్తుంటే? పౌలు శీలలు బోధిస్తుంటే అలాగ ఉన్నవో లేవో ఎలా చూస్తున్నారంట? పరిశోధిస్తున్నారంట. ఎప్పుడు ఎన్ని రోజులు పరిశోధించారో? ఒక రోజు అనుకున్నారా? 2 రోజులు అనుకున్నారా? లేదండి, ప్రతి దినం ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి దినం. ఎవరో? పౌలు గారు ఎంత గొప్ప భక్తుడండి. ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని స్వార్థ ప్రయాణాలు చేశాడు. మరి అలాంటి గొప్ప భక్తుడు వచ్చి వారి ముందు నిలబడి ఎంతో ప్రయాసతో దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆయన అనుమానిస్తున్నారండి. ఒక మాట చెప్పాలంటే ఏమో, ఒకవేళ పౌలు గారు అబద్ధాన్ని చదువుతున్నారేమో, అవాస్తవాన్ని బోధిస్తున్నారేమో, ఒకవేళ దేవుడు చెప్పిన అబద్ధ ప్రవక్త ఈ పౌలు గారేనేమో. ఎందుకైనా మంచిది ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒకసారి పరిశీలనగా చూద్దాం. అంటే ఈ భూమి మీద నేటి కాలంలో ఉన్న వాళ్ళు పౌలు గారి కంటే గొప్పవాళ్ళండి? కాదు కదా. మరి పౌలు గారి మాటలే వాళ్ళు ప్రతి దినం కూడా పరిశీలించారంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అక్కడ పరిశీలిస్తున్నారంటే ఏంటి? ప్రతిరోజు కూడా పౌలు గారిని అనుమానించారని చెప్పాలి. ఒక వ్యక్తిని ఎన్ని రోజులు అనుమానిస్తామండి? 1 రోజు, 2 రోజులు. నమ్మకం వచ్చినాక ఏం చేస్తాం? అతను ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవమే అనుకుంటాం. కానీ ఆనాడు సంఘం అలా అనుకోలేదు. ప్రతి దినం కూడా పరిశీలించారంట. అలాగే ఈరోజు ఈ యొక్క సభలో నేను చెప్పే ప్రసంగాన్ని పరిశీలించడమే కాదు, ఇంకా 2 దినాలు ఉన్నాయి. అలాగే మన వెనక ముఖ్య వాక్యోపదేశకులు ఉన్నారు, కె సహస్రాలన్న గారు. ఆయన కూడా ముఖ్య వాక్యోపదేశాన్ని మనకు అందించడానికి ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చారు. ఒకవేళ ఆయన అబద్ధ ప్రవక్తేమో, ఆయన అబద్ధ బోధకుడేమో తెలియదు కదా. తెలుసు ఆయన అన్నగారిని ఎప్పుడైనా చూసారా మీరు? మీకు పరిచయం ఏమైనా ఉందా? లేదు కదా. అలాంటిది ఒక పౌలు గారిని అంత పరిశోధించి దేవుని మాటలు అలాగ ఉన్నవో లేదో చూసినప్పుడు మరి మేమెంత అండి? మేము పరిచయం కూడా లేదు మీకు. అలాంటిది మీరు ఇంకా శ్రద్ధగా చూడాలి, శ్రద్ధగా ఆలోచించాలి అలాగ ఉన్నదో లేదో. ఎవరో ఒక వ్యక్తి వచ్చేసి లేదో బోధించేశారండి, ఏదో అబద్ధాన్ని బోధించేశారండి గురుడిగా నమ్మకండి. నేను చెప్పేదని ఈ రోజు నుంచి మీరు పాటించండి ఈ మాట. దేవుని మాట ప్రతిదీ కూడా అలాగ ఉన్నదో లేదో పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఏదైనా అది నిజమా అబద్ధమా అన్నది ఎవరో ఒక వ్యక్తిని ఆధారపడకండి. ఇంకా మీ ముందు 2 దినాలు ఉన్నాయి. ఈ 2 దినాలు కూడా మీరు పరిశీలించి ఆలోచించి ఏం చేయాలి? వాస్తవాన్ని తెలుసుకుని మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరుచుకోవాలని మనవి చేసుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఈ భూమిపై మనిషి తండ్రి ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు తండ్రి, ఒక్క మీ బోధ విషయంలో తప్ప. అలాంటి తండ్రి ఈరోజు బోధ విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నది ఎంత అవసరమో మీ యొక్క సమాజానికి తెలియజెప్పాను తండ్రి. అలాగే ఒక జాగ్రత్త తీసుకోకపోతే, ఒక బోధ పట్ల జాగ్రత్త వహించకపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా బోధించండి తండ్రి. నోటి ద్వారా మీరు ప్రతి మాట కూడా వారి యొక్క హృదయాలు తాకునట్లు మీరు చేసి ఉన్నారని నమ్ముతున్నాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట కూడా తండ్రి వారి హృదయాల్లో భద్రపరుచుకుని నేటి నుంచి మీ మాట ప్రతిదీ కూడా అలాగ ఉన్నదో లేదో పరిశీలించి నిర్ణయం తీసుకునే బుద్ధిని, జ్ఞానాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి, అలాగే ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా తగిన బుద్ధిని, వివేకాన్ని అనుగ్రహిస్తారని నమ్ముచు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.